मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। सल्यूट सलामी शस्त्र जय गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे बाजू शस्त्र। భారతదేశంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో పెనుపాక నియోజకవర్గ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। ఈ స్ఫూర్తితోని మరి ఇవాళ ఎందరో మహానుభావులు ఎందరో గొప్ప వ్యక్తులు వారి యొక్క త్యాగాలు వారి యొక్క పోరాటాలు వారి యొక్క బలిదానాల ఫలితంగానే భారతదేశంలో మరి వాళ్ళ స్వతంత్ర వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం అంటే దాని వెనకాల ఎందరో మహానుభావుల యొక్క పోరాట చరిత్ర బలిదానాల చరిత్ర ఉంది। వారిని నెమరు వేసుకుంటూనే ఆ జ్ఞాపకాలను మనము స్మరించుకుంటూనే రాబోయే రోజుల్లో భారతదేశంలో భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని గౌరవించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మరి ఇవాళ బలమైనటువంటి శక్తిగా భారతదేశంలో మరి సమిష్టిగా అందరం కూడా మన సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ప్రజాస్వామ్యం ఏదైతే చెప్తా ఉందో వాటి విలువల్ని కాపాడుకుంటూ వాటిని గౌరవించుకుంటూ మంచి సమాజాన్ని నిర్మించడానికి మన పౌరులంతా భారతదేశ పౌరులంతా కూడా ముందడుగేయాల్సినటువంటి అవసరం ఉంది। మరి స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి నుంచి నేటి వరకు అనేక రంగాలలో కూడా మనం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాం। ఇంకా సాధించాల్సింది చాలా ఉంది। ఈ కోణంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్ఫూర్తితో ఇవాళ సంక్షేమ పథకాలని అందిస్తూ అన్ని వర్గాల పేద ప్రజలకు అందించే దానికోసం తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల యొక్క అభిమానాన్ని స్వరగొన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు।